ఏమైంది గోదీజీ? ఎందుకు మ్యాప్ ని ఎలా చూస్తున్నారు? 5 రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయి అంకిజీ. ఎలాగైనా మన పార్టీని గెలిపించాలి. ఈ మ్యాప్ మొత్తం మన పార్టీ రంగుతో నిండిపోవాలి. సగానికి పైగా దేశంలోని పెద్ద రాష్ట్రాలు అన్నింట్లో మన ప్రభుత్వమే ఉంది కదా గోదీజీ. ఇప్పుడంటే ఏదో పొత్తు ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగాం, కానీ అన్ని వేళ పొత్తులు పనిచేయవు కదా. అంటే పొత్తు అవసరం లేని మెజారిటీ కావాలి అంటారు. అవును అంకిజీ, ఈ దేశం మొత్తం మన పార్టీయే ఉండాలి, కానీ ఈ సౌత్ స్టేట్స్ వాళ్ళు మన గాలి కూడా సోకనివ్వడం లేదు. ముఖ్యంగా కేరళ, తమిళనాడు మనల్ని అండరాని వాళ్ళలా చూస్తుంది. మన పార్టీ మోటివ్ అయిన మత గొడవలు సృష్టిద్దామా గోదీజీ? మన పువ్వు గుర్తు పార్టీ చెప్పే పిచ్చి పువ్వు మాటలని నమ్మి కొట్టుకు చావడానికి, మనకి ఓట్లు వేయడానికి వాళ్ళు నార్త్ స్టేట్స్ లా ఎర్రి పువ్వులు కాదు అంకిజీ, వాళ్ళు సౌత్ ఇండియన్స్. మనకంటే ఎన్నో రెట్లు అభివృద్ధి చెందారు. అయితే నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది గోదీజీ. ఈ ప్లాన్ గనక సక్సెస్ అయితే మన పార్టీ బ్రతికున్నంత కాలం మన పార్టీయే గెలుస్తుంది గోదీజీ. ఏం ప్లాన్ అది అంకిజీ? డీలిమిటేషన్ గోదీజీ. నిజమే అంకిజీ, సౌత్ వాళ్ళు దేశాభివృద్ధి కోసం ఆలోచించి జనాభా నియంత్రణ చేశారు. మన గుట్కా బ్యాచ్ కి ఆ తెలివితేటలు లేక జనాభా పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు అది మనకు కలిసి వస్తుంది. కానీ డీలిమిటేషన్ కోసం కాన్స్టిట్యూషన్ అమెండ్ బిల్ పాస్ కావడానికి అపోజిషన్ ఇంకా సౌత్ స్టేట్స్ ఓట్ వేయరేమో గోదీజీ. మన పొత్తు పార్టీలు తెప్పించి ఇంకెవ్వరూ ఓటి, మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు ఈ బిల్లు వచ్చుంటే మనం కూడా ఓటేసే వాళ్ళం కాదు. అందుకే గోదీజీ ఈ ఎలక్షన్స్ లో ఓటర్స్ ని ఎర్రి పువ్వులు చేయడం కోసం ఇంకోటి ప్లాన్ చేశా గోదీజీ. చెప్పండి అంకిజీ. ఉమెన్ రిజర్వేషన్ బిల్. అది ఆల్రెడీ 2023లోనే ఆమోదం పొందింది కదా, కానీ అమలు కాలేదు కదా. ఇప్పుడు డీలిమిటేషన్ కి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ని ఉమెన్ రిజర్వేషన్ తో కలిపి పెడదాం. ఎలాగో బిల్ పాస్ అవ్వదు కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ కూడా పెట్టాం. అపోజిషన్ కి మహిళలు ఎదగడం ఇష్టం లేదంటూ అపోజిషన్ ని బ్లేమ్ చేద్దాం. పిచ్చి జనాలు అయ్యో ప్రభుత్వం కష్టపడి ఆడవాళ్ళ కోసం ఇంత చేస్తుంటే అపోజిషన్ వాటికి అడ్డుపడుతుందంటూ ఆ ఓట్స్ మనకే వేస్తారు. ఒకవేళ బిల్ పాస్ అయ్యిందే అనుకో, ఆ క్రెడిట్ మనమే తీసుకుందాం. డీలిమిటేషన్ లో నియోజకవర్గాల హద్దులను మనకు అనుకూలంగా గీసుకుందాం. ఒకవేళ ఇదే గనక జరిగితే సౌత్ స్టేట్స్, ఈస్టర్న్ స్టేట్స్ పొత్తులు ఇలాంటివేమీ లేకుండానే మనం చెప్పిందల్లా నమ్మే మన గుట్కా బ్యాచ్ తోనే పార్టీని కొన్ని వందల సంవత్సరాలు గెలిపించవచ్చు. ఈ రెండింటిలో ఏది జరిగినా మనకే లాభం గోదీజీ. వా అంకిజీ వా, ఈ చుట్టూ తెలివితేటలను బట్టి ప్రజల్ని ఇంత తేలిగ్గా మోసం చేయగలుగుతున్నాం. మీరు చెప్పినట్టే తొందరగా ఈ బిల్ని పార్లమెంట్లో ప్రపోజ్ చేద్దాం. ఈ రోజు ఓడిపోయింది మా ప్రభుత్వం కాదు, ఈ రోజు ఈ దేశం ఓడిపోయింది. దేశంలోని ప్రతి పౌరుడు ఓడిపోయాడు. మేము ఆడవాళ్ళని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ ఆ చేయి గుర్తు పట్టే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళినవారు. ఆ చెయ్యి గుర్తు వారికి ఆడవాళ్ళు ఎదగడం ఇష్టం లేదు. కాబట్టి మీ ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకొని ఆ చెయ్యి గుర్తుకు కాకుండా మా పువ్వు గుర్తుకే ఓటు వేయాలి. ఆడవాళ్ళు ఎదగాలంటే మా పార్టీ వలనే అది సాధ్యం. సార్ ఎందుకు సార్ ముసలి గన్నెలు గారుస్తున్నారు? ఆడవారికి ఇంత అన్యాయం జరుగుతుంటే కావాల్సిన మెజారిటీ లేని కారణంగా మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు విగిపోయింది. ఏడవకుండా పార్టీ చేసుకోమంటావా ఆ చేగుర్తు పార్టీ లాగా? అబ్బా ఆపండి సార్, ఎందుకు సార్ ఎన్నిసార్లు ఆ చేయగుర్తు పార్టీ పేరు చెబుతున్నారు? మీరు ఏ సెల్లు చెప్పినా విని రెచ్చిపోయి మీ అపోజిషన్ పార్టీస్ అందరి లీడర్స్ దిష్టి బొమ్మలు తగలబెట్టడానికి మీ అందభక్తులు రెడీగా ఉన్నారు సార్. అంతా మీకు నచ్చినట్టే జరుగుతుంది. ఇంతకీ ఎవడరా నువ్వు? హిందువా ముస్లిమా? ఎందుకు సార్ నువ్వు ముస్లిం అయితే ఉగ్రవాది అంటాం, హిందూ అయితే యాంటీ ఇండియన్ అంటాం. అబ్బా, మీరు ప్రధానమంత్రి అయినప్పటి నుండి మీ పార్టీ ఏ మాట మీదైనా మాట తప్పకుండా నిలబడింది అంటే అది ఇదే సార్. మీ పార్టీ భజన చేస్తే దేశభక్తుడు, ప్రశ్నిస్తే యాంటీ ఇండియన్. సూపర్ సార్.